ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. సార్ అడ్డం రండి సార్ అడ్డం రండి చెప్పండి వస్తున్నా సేపు ఆగిపోదాం కదా అడిగిపోయింది మామ ఉండు మామ దాన్ని వచ్చాయి తండ్రి గారికి మంచి మిత్రుడు, మా మేనమామకి క్లాస్మేట్, ఇద్దరు కలిసి చాలా సార్లు దాని సందర్భంగా ఆయన వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు చేసి ముందుగా విగ్రహ కార్యక్రమం పిలిచే కారణం ఈ కార్యక్రమం యొక్క అజెండాగా తీసుకొని ఈ కార్యక్రమాలు జరిగింది. దాన్ని పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి కూడుకొని ఈ వర్ధంతి సమావేశంలో కలిసి కూర్చొని ఒక రకంగా డిస్కస్ చేసుకుంటే ఎవరి వాళ్ళు వాళ్ళు తీసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మాది అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏఎస్ఎఫ్ తెలియదు, ఎస్ఎఫ్ఐ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆర్గనైజ్. దీనికి వ్యతిరేకంగా అధికార పార్టీలకు వ్యతిరేకంగా అప్పుడున్న పరిస్థితుల్లో ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆర్గనైజ్ స్థాపించి మరి ఈరోజు జిల్లా మంత్రులు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ పోయినా బిఎస్ఎఫ్ అంటే ఎరాకొడిస్తున్నాం, అది ఒక బ్రాండ్. ఎరాకొడిస్తున్నాం అంటే అది ఎక్కడికి పోయినా ఏ బాధలో గ్రామం పోయినా ఆ గ్రామంలో నాయకులు ఉన్నారంటే ఎరాకొడిస్తున్నాం. ఆ విధంగా తర్వాత రాజకీయాలు రకరకాలుగా రూపుదిద్దుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కానీ కూడా జడా అనేటువంటిది ఒక బ్రాండ్. ఆ విధంగా జడా కొన్ని నాకు డాక్టర్ కృపారావు గారి ద్వారా, అదేవిధంగా మా పిల్లల మాలకొండ గారి ద్వారా ఆయన కాలం మిత్రులు ఉండేవాడు. ఆ విధంగా నాకు దగ్గరగా ఉండడం రోజు దాదాపుగా నాకు పరిచయం కానీ 74 నుంచి కూడా రెగ్యులర్గా కలుస్తున్నాం. రెగ్యులర్గా పొద్దున నాకు చెబుతాడు, నేను ఆయన కృపారావు సాయంకాలం పట్టి ఎక్కడో డాక్టర్ కృపారావు గారు ఇప్పుడు సాయంకాలం రావడం, హాస్పిటల్ వెళ్ళడం, ఇంటి దగ్గర రావడం. అదేవిధంగా పీస్ నాయక్ గారు ఒక అడ్వైజర్ రాజకీయాల్లో సోషలిస్ట్ పార్టీ జిల్లాలో నమ్మకం, ఆ సోషలిస్ట్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు మరి పార్టీలో నాకైతే సీరియస్ వారికి తర్వాత నాకైతే జూనియర్స్ ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తుంది. కోటేశ్వరరావుకి మాకు ఉన్న సంబంధం మాటలో చెప్పాలంటే చాలా కష్టం.
ఆత్మగౌరవం అనుకోవాలన్నా లేక నాకున్న మేనమావ అనుకోవాలా లేక నన్ను చెక్కిన శిల్పి అనుకోవాలా ఏ విధంగా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఏదేమైనా జడాకోట్స్లో ఒక వ్యక్తిగా ఒక శిల్పి ఒక లెగసీ జడాకోట్స్లో గట్టిగా చెప్పాడు. జడాకోట్స్లో అనే వర్డ్ ఆ వర్డ్ అనేది ఇంకా లెగసీ అలాగే పిఎస్ఎఫ్ పార్టీ ఆ పిఎస్ఎఫ్ పార్టీ అనే ఒక మార్పు దాంట్లో పనిచేసి పెట్టుకోవడం ఒక సైనికుడే దాంట్లో అనుబంధం. ఇప్పుడు ఇతరులలో ఉన్నా మార్కెట్లో ఉన్నా లేదా జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా వాసన తెలిసిపోయి పిఎస్ఎఫ్ పార్టీలో పనిచేసి ప్రతి ఒక్కడు ఒక సైనికుడు లాగా కూడా వాసన తెలిసిపోయి ఎందుకు తెలియదు కానీ పిఎస్ఎఫ్ పార్టీలో పనిచేసిన వాడికి ఎలా ఏమిటి తెలియదు కానీ ఆత్మగౌరవం చాలా ఎక్కువ ఉంటుంది. అవతల వాడు ఎంతటి ఒకడైనా లెక్క చేయని అంత ధైర్యం